హాయ్ అందరికీ చికెన్ ఫ్రైని సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకున్నారంటే భలే టేస్టీగా సింపుల్గా అయిపోతుందండి. శుభ్రం చేసి పెట్టుకున్న 1/2 కేజీ చికెన్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మందపాటి కడాయిలో 2 టేబుల్ స్పూన్ల నూనె, చికెన్ మిశ్రమాన్ని వేసుకొని మిక్స్ చేసుకొని మూత పెట్టేసేసి చికెన్లో నుంచి వాటర్ అన్ని ఎగిరిపోయేంత వరకు బాగా ఉడికించేసేసుకోవాలి. తర్వాత మనం వీటిని వేరొక ప్లేట్లోకి తీసుకొని దీంట్లోనే 2 లవంగాలు, 2 యాలక్కాయలు, ఒక బిర్యానీ ఆకు వేసుకున్నాక 4 ఉల్లిపాయలు వేసుకొని మెత్తగా మగ్గించేసేసుకొని 1 టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని చికెన్ మిశ్రమానంతా దీంట్లోకి వేసుకోండి. దీంట్లోనే టేస్ట్కి తగినంత సాల్ట్, 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకోండి. ఉప్పు కారం అనేది ముక్కకు పట్టించేసేసుకున్నాక దీంట్లో 1 టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ దాకా గరం మసాలా వేసుకోండి. ఈ మిశ్రమానంతా కూడా బాగా మిక్స్ చేసేసుకొని సన్నగా తరిగి పెట్టుకుని 3-4 పచ్చిమిరపకాయలు వేసుకోండి. గుప్పెడంత కరివేపాకు వేసుకొని 2 నిమిషాల పాటు ఫ్రై చేసేసుకుంటే చికెన్కి కరివేపాకు ఫ్లేవర్ అనేది పట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలా ట్రై చేయండి, సూపర్గా ఉంటుందండి.